శరీరం ద్రవాలు, ముఖ్యమైన లవణాలు రెండింటినీ కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ అనే సమస్య వస్తుంది. సీజన్లతో సంబంధం లేకుండా డీహైడ్రేషన్ ఎవరికైనా ఏ సమయంలోనైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే తక్షణమే ఓఆర్ఎస్ ద్రవం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య వచ్చిన వారు చాలా బలహీనంగా ఉంటారు. తల తిరుగుడు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల పిల్లలు, పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ దీనిని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లోనే దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓఆర్ఎస్ ద్రవణాన్ని ఎలా తయారు చేయాలి? శుభ్రమైన పాత్రలో చక్కెర, ఉప్పును నీటిలో కలపండి. అది పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపండి. ద్రావణం కొంచెం తీపిగా ఉండాలి. ఎక్కువ చక్కెర లేదా ఉప్పగా ఉండకూడదు. నిష్పత్తులను సరిగ్గా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ చక్కెర లేదా ఉప్పు ప్రమాదకరం. మిశ్రమాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీరు, పాత్రలను ఉపయోగించండి. నిమ్మకాయ, సోడా లేదా ఇతర పదార్థాలను జోడించవద్దు. కేవలం చక్కెర, ఉప్పు నీరు మాత్రమే వాడాలి. 24 గంటలు దాటిన ఓఆర్ఎస్ ద్రావణాన్ని పారవేయండి. వాంతి లేదా కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు కొద్దిగా ఈ ద్రావణాన్ని తీసుకోవాలి. ఓఆర్ఎస్ ఇచ్చిన తర్వాత కూడా వ్యక్తి ఆరోగ్యం ఇంకా దిగజారుతున్నట్లుగా కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి.